సో 7 రూపాయలకే మనకు జనరల్ సర్వీస్ చేస్తా అంటున్నారు. మనమైతే గో బైక్ సర్వీస్ సెంటర్లో ఉన్నాం. ప్రజెంట్ మనతో పాటు రంజన్ గారు ఉన్నారు. హలో సార్. హలో. సో 7 రూపాయలలో నిజంగానే జనరల్ సర్వీస్ చేస్తారా? 7 రూపాయలలో ఏమేమి కవర్ అవుతాయి మనం ఒకసారి డీటెయిల్గా చెప్తారా మన ఫాలోవర్స్ కోసం? BS4 బండి అయితే ఎవరైనా చేస్తారా? మన గల్లీలో మెకానిక్ దగ్గరికి వెళ్ళినా చేస్తారు. బట్ BS6 అయితే ఓన్లీ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్? సాటర్డే సండే వీకెండ్ ఉంటుంది కదా, సో ఆ రోజు వర్కింగ్ అయినా మన గో బైక్ లో మెకానిక్లకి సర్వీసింగ్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే మనం ట్రైనింగ్ రూమ్లో ఉన్నాం. మనతో పాటు రంజన్ గారు. హలో సార్. హలో. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. గుడ్ అండి. వెల్కమ్ టు గో బైక్. థ్యాంక్ యూ. ఒకసారి మన ట్రైనింగ్ రూమ్ గురించి, అసలు మెకానిక్స్ ఎలా ట్రైనింగ్ ఇస్తాం ఒకసారి చెప్తారా? సో మెకానిక్స్ అన్ని చోట్ల ఉంటారు. ఓకే. గో బైక్లో ఉండే టెక్నీషియన్స్ ఏంటంటే వాళ్ళకి టెక్నికల్గా తెలుసు బండి లోపల ఒక సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది, ఓకే, దాని లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్ వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది, ఏం రిప్లేస్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది. ఓకే. సో ఈ ట్రైనింగ్ సెంటర్లో 125cc నుంచి 500cc వరకు అన్ని కట్ సెక్షన్స్ ఇట్లా ఉన్నాయి. అంటే ఇది వచ్చి ఎగ్జాంపుల్ యాక్టివాది. ఈ యాక్టివా కంప్లీట్ ఇంజన్ అన్నమాట. ఇది ఇంజన్, గేర్ బాక్స్ ఇదంతా. ఓకే. దీన్ని చూడగానే మీకు అన్ని పార్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క ఇంజన్ ఓపెన్ చేసి మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఓపెన్ చేసి ఇస్తాము. ఇంజన్ యాక్చువల్గా రన్ అవుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మనం బయట నుంచి చూడొచ్చు అనమాట. ఇవన్నీ రన్నింగ్ కంపోనెంట్సే. ఓకే. దీన్ని తిరుగుతూ ఉంటుంది, ఈ క్లచ్ ఎట్లా ఎంగేజ్ అవుతుంది, డిసెంగేజ్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ వాళ్ళు థియరటికల్గా ఇక్కడ నేర్చేసుకుంటారు. ఫర్దర్గా ఇంకా కిందికి వెళ్ళి వెహికల్స్ చేస్తూ ప్రాక్టీస్ చేసి, ఓకే, డయాగ్నైజ్ చేసి చేయడం వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. యాక్చువల్గా బయట సర్వీస్ సెంటర్కి మన సర్వీస్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటి? సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మెయిన్ డిఫరెన్స్ వచ్చి ఏంటంటే నాలెడ్జ్. ఓకే. మన దగ్గర వర్క్ చేసే టెక్నీషియన్స్కి థియరటికల్గా, ప్రాక్టికల్గా, ఓకే, డయాగ్నైజ్ చేసి చేయడం అలవాటు ఉంటుంది. ఓకే. వేరే వాళ్ళు ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ఉండొచ్చు మోస్ట్లీ. అవును. ఓకే. వేరే అని ఉండరు. సో చాలా మంది బయట కూడా ట్రైన్ అయ్యి ఉండొచ్చు, షోరూమ్స్ అటు ఇటు ఉంటారు. బట్ మన దగ్గర వాళ్ళు వచ్చి నేర్చుకొని, అలాగే డౌట్ ఉంటే తెలుసుకొని వర్క్ చేయడము ఆ సిస్టంలో ఉంటాము. ఓకే. మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ పెట్టారు. ఒకసారి స్పేర్ పార్ట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది వచ్చేమో యాక్టివా సైలెన్సర్. ఇదేమో BS4 లో ఉండేది అనమాట, కార్బొరేటర్. ఓకే. కార్బొరేటర్ ప్రెజెంట్ ఈ ఇంజన్స్ రావట్లేదు, సో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది కార్బొరేటర్. అవును. సో దీని ట్రైనింగ్ కూడా మనం ఇస్తాం మన టెక్నీషియన్స్. అవును. అంటే ఒక వెహికల్ పర్ఫెక్ట్ గా నడుస్తుంది లేదు, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఎట్లా ఉంది అనేది దాంతోనే బండి పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. అవును. సో కార్బొరేటర్ లో అడ్జస్ట్మెంట్ అంటే ఏదో స్పానర్ తీసుకొని ఏదో స్క్రూ తిప్పేయడం కాదు. ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఏంటి, ఎంత రేషియోలో ఎయిర్ వస్తుంది, ఎంత రేషియోలో పెట్రోల్ వస్తుంది అనే అడ్జస్ట్మెంట్ టెక్నీషియన్ చేసినప్పుడే అది కరెక్ట్ పికప్ లో బండి నడుస్తుంది అనమాట. ఓకే. సో అవి కానీ షాక్ అబ్జర్వర్స్ మన దగ్గర ఉండే రోడ్ సిచ్యువేషన్స్ బట్టి, ఓకే, షాక్ గుంతల్లో పడేసరికి షాక్స్ పోతాయి, ఆయిల్ లీకేజెస్ వస్తాయి. ఓకే. దాని లోపల స్ప్రింగ్ ఏంటి, ఆయిల్ లెవెల్ ఎంత, ఎక్కువ ఆయిల్ వేసిన ప్రాబ్లమే, తక్కువ ఆయిల్ వేసిన ప్రాబ్లమే. సో అట్లాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా మన టెక్నీషియన్స్ వచ్చి కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి చేయగలుగుతారు. ఇది వచ్చి ఇంజన్, ఇదేమో గేర్ ఇంజన్. ఓకే. అదేమో స్కూటర్, ఇదేమో బైక్, మోటార్ సైకిల్. ఓకే. అంటే మోటార్ సైకిల్ అంటే బేసిక్ గా గేర్స్ తో పాటు రన్ అయ్యేది. సో న్యూట్రల్ లో ఉన్నప్పుడు గేర్స్ ఎట్లా ఉంటాయి, గేర్ ఎంగేజ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, డిసెంగేజ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అంటే జస్ట్ వ్యూవర్ కోసం నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బండి మనము తోస్తూ ఉంటాం వెనక్కి ముందుకి, వెహికల్ స్టార్ట్ లో లేదనుకోండి, గేర్ లో ఉందనుకోండి, వెనకాల టైర్ తిరగదు, స్టక్ అయి ఉంటుంది. దాని వెనకాల ఏంటి ప్రిన్సిపల్ అని తెలియదు. ఓకే. ఏంటి ఒకటే వాళ్ళకి తెలిసిందంటే న్యూట్రల్ లో ఉంటే బండి పోతుంది అనేది. సో ఎవరైనా సరే వ్యూవర్స్ కూడా వచ్చి ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలనుకుంటే గో బైక్ కి కాల్ చేసి నేను చూడాలనుకుంటామంటే మేము లైవ్ కస్టమర్స్ కి కూడా చూపించడానికి రెడీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూస్తే, ఓకే, ఈ చైన్ స్పాకెట్ ఇప్పుడు స్మూత్ గా తిరుగుతుంది, అంటే ఇప్పుడు గేర్ లేదన్నమాట. ఈ గేర్లన్నీ ఎంగేజ్ అయ్యలేదు. ఇప్పుడు నేను గేర్ వేస్తాను. ఓకే. ఇప్పుడు గేర్ ఎంగేజ్ అయింది, సో తిరగదు అనమాట. ఓకే. గాట్ ఇట్. సో ఇది దీని వెనకాల ఉన్న ప్రిన్సిపల్ ఎవరికి తెలియదు, న్యూట్రల్ లో ఉంటే తిరుగుతుందని మాత్రమే తెలుసు. దీని లోపల గేర్స్ ఎంగేజ్, డిసెంగేజ్ చాలా సిస్టమ్ ఉంటాయి. ఇంకా అవన్నీ అదే నేను చెప్పేది, మా టెక్నీషియన్స్ అందరికి ఈ నాలెడ్జ్ వాళ్ళ హెడ్ లో ఉంటుంది. సో ఇవన్నీ నేర్పించాకే మనకు కిందికి తీసుకెళ్లి వర్క్ లో ఇన్వాల్వ్ చేస్తారు. నెక్స్ట్ దీని గురించి చెప్పారు కదా. నెక్స్ట్ వచ్చి ఇది అది చూపించింది ఏంటంటే గేర్ టైప్, అంటే మోటార్ సైకిల్ అంటాము, ఇది స్కూటర్. అంటే స్కూటర్ లో మనకి ఇంకా గేర్ ఉండదు. బట్ యాక్చువల్లీ వచ్చి గేర్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో దీన్ని సెంట్రిఫ్యూగల్
క్లచ్ అంటాం అన్నమాట. ఓకే. ఓకే, దీంట్లో బెల్ట్ ద్వారా పవర్ డ్రైవ్ వెళ్తుంది. ఇది ఇంజిన్ నుంచి బెల్ట్కి వచ్చి బెల్ట్ నుంచి గేర్కి వస్తుంది. ఓకే. సో సెంట్రిఫ్యూగల్ క్లచ్ అంటే ఏంటి, నార్మల్ గేర్ బాక్స్ ఏంటి, ఓకే, స్కూటర్ అంటే ఏంటి, మోటార్ సైకిల్ అంటే ఏంటి, ఏ బండికి ఏం పార్ట్ పోతుంది, నాయిస్ ఎందుకు వస్తుంది, పికప్ ఎందుకు రావట్లేదు, పికప్ రావడానికి ఏం చేయాలి. సో ఇట్లాంటివన్నీ బేసిక్స్ మనం మ్యాన్ పవర్ దగ్గర నాలెడ్జ్ ఉంది. ఓకే. నెక్స్ట్ అట్లనే ఇవి షాక్ అబ్జర్వర్స్, అదేమో ఫ్రంట్ ఫోక్స్, ఇవి షాక్ అబ్జర్వర్స్. ఇదేమో BS6, ఇది BS4 కార్బొరేటర్ టైప్. ఓకే. ఇది వచ్చి BS6. BS4 కి BS6 కి మేజర్ గా ఉండే చేంజ్ ఏంటంటే దీంట్లో కార్బొరేటర్ ఉంటుంది, దీంట్లో ECU ఉంటుంది, లేదంటే కార్బొరేటర్ ప్లేస్ లో మీకు థ్రోటల్ బాడీ ఉంటుంది. ఓకే. ఓకే, సో ECU అన్ని డిసైడ్ చేస్తుంది అనమాట, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కానీ ఇవన్నీ. దీంట్లో ఏంటంటే కార్బొరేటర్ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో మెయిన్ గా ఉండేది డిఫరెన్స్ ఇది. సో బట్ ఎక్కువ ప్రజెంట్ దీన్ని ప్రిఫర్ చేసినట్టు దీన్ని ప్రిఫర్ చేయట్లేదు కదా. సో దీంట్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉంటాయి, ఓకే, ఎలక్ట్రికల్ పార్ట్స్, సెన్సార్స్ ఉంటాయి. సో దాన్ని డయాగ్నైజ్ చేయడము అందరికీ రాకపోవచ్చు, మేబీ అర్థమే కాకపోవచ్చు. దీంట్లో ఏంటంటే అన్ని నట్ బోల్ట్ స్క్రూస్ ఉన్నాయి, ఏదంటే తీసేయడము అడ్జస్ట్ చేయడము. సో లోకల్గా ఉండే టెక్నీషియన్స్ ఏంటంటే దీనికి ఫెమిలియర్గా మాట్లాడుతూ ఉంటారు. బట్ సాల్వ్ చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ BS6 బండ్లే ఈజీ. నాకు తెలిసిన పర్సన్స్ కానీ, నాకు తెలిసిన రిలేటివ్స్లో కానీ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు చెప్పిన మాట ఏంటంటే BS4 బండి అయితే ఎవరైనా చేస్తారో, మన గల్లీలో మెకానిక్ దగ్గరికి వెళ్ళినా చేస్తారు. బట్ BS6 అయితే ఓన్లీ షోరూమ్కి వెళ్ళాలి అంటారు. బట్ మన షోరూంలో BS6 కూడా చేస్తామా మనం? అవును, మన గో బైక్ అన్ని సర్వీస్ సెంటర్లో కూడా BS6 బండ్లు చేస్తాము. ఓకే, మన టెక్నీషియన్స్ దగ్గర కానీ కంపెనీ దగ్గర కానీ అన్ని బ్రాండ్స్ BS6 నాలెడ్జ్ ఉంది. సో అన్ని బ్రాండ్స్. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానంటే, ఎక్కడైనా కూడా నేను చాలా ప్లేస్లలో విన్నాను BS6 చేయాలంటే ఖచ్చితంగా షోరూమ్కి వెళ్తేనే చేస్తారు అనే మాట మాత్రం విన్నాను. బట్ మన గో బైక్లో BS6 అయినా BS4 అయినా మన అందరి టెక్నీషియన్ దగ్గర అన్ని బ్రాంచ్లలో అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. సో ఒకసారి వాళ్ళ క్లాసెస్, ట్రైనింగ్ రూమ్ అని కూడా ఒకటి ఉంది, ట్రైనింగ్ సెంటర్. సో దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ ట్రైనింగ్ సెంటర్ ఏంటి, ఫిజికల్ క్లాస్ తీసుకుంటున్నారు ఏంటి మీరు ఇక్కడ? సో ఇది ట్రైనింగ్ సెంటర్లో ఏంటంటే నాలెడ్జ్ లెర్నింగ్ ఉంటుంది. వెనక్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి తీయండి. సో ఇక్కడ మన టెక్నీషియన్స్ అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ థియరీ చూపించడము, ప్రాక్టికల్స్ కట్ సెక్షన్స్ లో చూపించడం, దెన్ వెహికల్ మీద చేయడం. స్పేర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ అన్నమాట. సపోజ్ ఇది వచ్చి ఏంటంటే హోండా షైన్. ఓకే, హోండా షైన్స్ లో ఏమేమి ఎలక్ట్రికల్స్ ఉంటాయి, ఏమేమి వైర్ ఉంటాయి, ఎక్కడ స్విచ్, ఎక్కడ బ్యాటరీ. ఓకే, సపోజ్ ఇక్కడ ఎల్లో రెడ్ ఉంది అనుకోండి, బండిలో కూడా ఎల్లో రెడ్ వైరే ఉంటుంది. ఓకే, సో ఈ వైర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనేది టెక్నీషియన్ క్లియర్గా ఐడియా ఉండడం కోసం ఇది చేస్తారు. సో అట్లా డిఫరెంట్ మోడల్స్ అన్ని ఇక్కడ పెట్టామన్నమాట. సో మన స్కూటీ కానీ పల్సర్ బైక్ పెట్టారు, ఇదేమో యాక్టివా. మేజర్గా మనకి ఉండేవి స్కూటర్స్, పల్సర్, షైన్. కాబట్టి ఈ 3 టైప్స్ కవర్ చేస్తారు. ఒకసారి మన వర్క్ షాప్ చూపిస్తారా, ఎలా జరుగుతుంది వర్క్ అనేది? అసలు ఇది వచ్చి మనకి ప్రగతి నగర్ బ్రాంచ్ లో ఉన్నాం ఇప్పుడు. ఓకే, మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్ 7 ఉన్నాయి. 7 బ్రాంచెస్. KPHB, కుక్కట్పల్లి, ఓకే, చందానగర్, గండిమైసమ్మ, కొండాపూర్, ప్రగతి నగర్, బోరబండ. రైట్. సో 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఆఫర్స్ ఏమే ఉంటుందా? మా దగ్గర ఏదో 20% ఆఫర్ అని ఇందాక చెప్పారు మాటలో. మనం అయితే న్యూ అవుట్లెట్ బోరబండ కోసం 7 రూపీస్ లో ఆఫర్ పెట్టాము. అవును. సో కస్టమర్స్ వేరే బ్రాంచ్ కూడా విజిట్ చేసి ఏంటి ఆఫర్ అంటే ఒక ఆఫర్ రెడీ చేసాము. ఓకే, సో ఈ వీడియో చూసి మనకి ఫాలో చేస్తే ఓకే కస్టమర్స్ కి జనరల్ సర్వీస్ మీద 20%, మిగతా అన్ని లేబర్స్ మీద 15% డిస్కౌంట్ ఇస్తాము. సో 7 రూపాయలకే మనకు జనరల్ సర్వీస్ చేస్తా అంటున్నారు. మనమైతే గో బైక్ సర్వీస్ సెంటర్లో ఉన్నాం. ప్రజెంట్ మనతో పాటు రంజన్ గారు ఉన్నారు. హలో సార్. సో 7 రూపాయలలో నిజంగా జనరల్ సర్వీస్ చేస్తారా? 7 రూపాయలలో ఏమేమి కవర్ అవుతాయి మనం ఒకసారి డీటెయిల్గా చెప్తారా మన ఫాలోవర్స్ కోసం? సో 7 రూపాయలు అంటే మనం బండిలో ఏమి చేయకుండా వదలడము అట్లా ఏమి ఉండదండి. ప్రాపర్గా 700 రూపీస్ తీసుకొని జనరల్ సర్వీస్, వాషింగ్ ఏదైతే చేస్తామో అదే చేస్తాము. ఓకే, ఏంటి అంటే మనం ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఎక్కువ కస్టమర్స్కి తెలియాలి మనలాంటి సర్వీస్ సెంటర్ ఉన్నారు అనే దానికోసమే 7 రూపీస్లో చేసాము. వాట్ అబౌట్ ద ఆయిల్ చార్జెస్? అవి సపరేట్ ఉంటాయండి? ఎలా? 7 రూపీస్కి ఏంటంటే ఓన్లీ జనరల్ సర్వీస్ అండ్ వాషింగ్ కవర్ అవుతుంది. ఓకే, జనరల్ సర్వీస్, వాషింగ్. జనరల్ సర్వీసింగ్ అంటే అందులో ఏమేమి వస్తాయి? సో జనరల్ సర్వీస్ అంటే ఏంటంటే పీరియడిక్ మెయింటెనెన్స్. ప్రతి బండి 4000 కిలోమీటర్లు లేదా 4 నెలలకు ఒకసారి దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఆయిల్ చేంజ్ కానీ, లగ్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, కేబుల్స్, ఓకే, టైర్, చైన్ ఉంటే చైన్, స్కూటర్స్ లో అయితే క్లచ్, ఇవన్నీ హెల్త్ ఎట్లా ఉన్నాయి, ఓకే, బాగానే ఉన్నాయా లేదా అనే చెకింగ్. దాన్ని పీరియడిక్ మెయింటెనెన్స్ అంటాము, పెయిడ్ సర్వీస్ అంటాము, లేదంటే జనరల్ సర్వీస్ అంటాము. ఇది చేయడం అన్నమాట. సో ఇది ప్లస్ వాషింగ్.
ఇవన్నీ కవర్ అవుతాయి జనరల్ సర్వీస్. సో 7 రూపీస్లోనే ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా బోరబండ చందనగర్లో మాత్రమే చేసాము. అండ్ ఇప్పుడు వేరే బ్రాంచెస్లో ఇవ్వట్లేదు ఈ ఆఫర్? ఈ వేరే బ్రాంచెస్లో ఇది వర్తించదండి. వేరే బ్రాంచెస్లో అయితే దానికి జనరల్ సర్వీస్ ఛార్జెస్ ఉన్నాయి, మోడల్ని బట్టి ఆ కాస్ట్ మాత్రమే వర్తిస్తాం. బట్ ఏ ఏరియా వల్ల అయినా కూడా ఆ బ్రాంచ్కి వెళ్తే మాత్రం అదే సర్వీస్ వస్తుంది. సో అంత దూరం ట్రావెల్ చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఏ గో బైక్ బ్రాంచ్కి అయినా సరే విజిట్ చేసి జనరల్ సర్వీస్ మీద 20% మనం అప్లికేబుల్ చేస్తున్నామండి. సో ఇప్పుడు ప్రజెంట్ 100 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అయితే ఎగ్జాంపుల్, అందులోంచి 20% మన ఫాలోవర్స్ కోసం అయితే ఇస్తున్నారు. అవును, డెఫినెట్లీ. సో 80 రూపీస్లో అయిపోతుంది. సో అది ఎగ్జాంపుల్ అండి. మీది ఇంకే 1000 రూపీస్ బిల్ అయితే అక్కడ 200 రూపీస్ మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మన దగ్గర ఏ వెహికల్స్ చేస్తారు, ఎలాంటివి చేస్తారు ఒకసారి చెప్తారా? సో మేజర్గా వచ్చి మనకి రాయల్ ఎన్ఫీల్డ్, యమహా అయితే అన్ని బ్రాండ్స్ అన్ని పార్ట్స్ మనకి వేర్ హౌస్ ఉంది. దాంట్లో స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఇంకా ఫాస్ట్ బయట కంటే ఎక్కువ ఫాస్ట్గా మనం బండ్లు చేసి ఇవ్వగలుగుతాము. అదర్వైజ్ 100 cc నుంచి 650 cc వరకు రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, హోండా, హీరో, టీవీఎస్, బజాజ్ ఇవైతే 100% వెహికల్స్ మన దగ్గర సర్వీస్ అవుతాయండి. ఈవెన్ కేటీఎంస్ కూడా. బట్ కేటీఎంకి ఏంటంటే కొంచెం స్పేర్ పార్ట్స్ ఇష్యూ ఉంది. ఓకే, స్పేర్ పార్ట్స్ కోసం కొంచెం టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఒకసారి ఏమేమి జరుగుతున్నాయి ఒకసారి చూపిస్తారా? మనకు వచ్చి 6 బేస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, రిపేర్ బేస్. ఇక్కడ వచ్చి హంటర్ జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చి యమహా రేజర్ డార్ వెహికల్ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే పల్సర్ వెహికల్ సర్వీస్ జరుగుతుంది. అండ్ ఇది వచ్చి యమహా ఫేజర్. ఓకే, సో మేజర్ వర్క్స్, మైనర్ వర్క్స్ అన్ని కూడా మన దగ్గర అవుతాయి. ఇది కాకుండా యాక్సిడెంటల్ వెహికల్స్ కానీ, బాడీ షాప్ కానీ, డెంటింగ్ పెయింట్ ఉన్నా కానీ. డెంటింగ్ పెయింటింగ్ కూడా మన దగ్గర చేస్తారా? అవును, మన దగ్గరే చేస్తాము. ఈవెన్ మనకి వచ్చి 7 మీటర్ పెయింట్ బూత్ ఉంది. ఓకే, 7 మీటర్ పెయింట్ బూత్ అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఫార్చునర్ కానీ, రోల్స్ రాయల్స్ కార్ కూడా మనం ఫిట్ చేసి డెంటింగ్ పెయింటింగ్ చేయగలుగుతాం. సో అందుకు మనకి స్పెషాలిటీ ఏంటంటే బయట ఓపెన్ ఎన్విరాన్మెంట్లోనే పెయింటింగ్ చేస్తారు. అండ్ క్లైమేట్ కండిషన్ డిపెండ్ అవుతుంది అనమాట అది ఆరడానికి. అవును, అది వచ్చిందంటే 2-in-1 ఇంటర్నల్ గానే బేకింగ్ కూడా అవుతుంది. సో బయట వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, పెయింట్ ఆరడము ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఏవి కూడా మన పెయింట్ మీద ఉంటాయి. అండ్ 3 years వరకు అయితే పెయింట్కి ఎటువంటి కలర్ ఫేడింగ్ కానీ ఇట్లాంటివి కూడా వేయించారు. మనమైతే 6 months డెఫినెట్గా బండికి ఏమైనా కలర్ పీల్ ఆఫ్ అవడం కానీ, ఎల్లోయిష్ అవ్వడం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసేస్తాం. సో 6 months వరకు. అవును. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉందండి. చాలామంది లేడీస్ వాళ్ళ బండి మెయింటెనెన్స్ కోసం ఏదన్నా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడతారు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే సర్వీస్ సెంటర్ అనేది జనరల్గా గ్యారేజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. లేడీస్ కూర్చోవడానికి కానీ, కాసేపు వెయిట్ చేసి బండి తీసుకెళ్ళడానికి కానీ ప్రాబ్లం అవుతుంది. లేకపోతే బండి అక్కడ ఇచ్చేసి రావాలంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. బండి ఇచ్చేసి వస్తే ఏమన్నా స్పేర్ పార్ట్స్ మార్చారు, అలాంటి అపోహలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చెప్తాం, మన దగ్గర ఏం స్పెషల్ ఉంటుంది? అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది, ఒకసారి గో బైక్ విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఓకే, మీరు చూడొచ్చు మనకి గో బైక్లో ప్రతి చోట కూడా కస్టమర్ లాంచ్ ఉంటుంది, సీటింగ్ ఏరియా ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా స్పెషల్గా మనకి లేడీస్ కోసం వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడం కోసం. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఓకే ఇది లేడీస్నే కాదు జెంట్స్ అందరికి కూడా బండ్లో ఏ పార్ట్ రిప్లేస్ చేస్తామో దానికి మాత్రమే బిల్ అవుతుంది. అది కాకుండా ఏ అడిషనల్గా పార్ట్ బయటకి ఇష్యూ అవ్వదు, బిల్లు అవ్వదు, మనం ఛార్జ్ చేయము, డబ్బులు కలెక్ట్ చేయము. ఓకే, మన గో బైక్ దగ్గర ఎలాంటి ఆయిల్స్ ఉన్నాయండి, ఏమేమి ఆయిల్స్ ఉంటాయి? సో గో బైక్ వచ్చి గో బైక్ ఇంజిన్ ఆయిల్ ఉంది. ఓకే, సపరేట్ గో బైక్ ఒక ఇంజిన్ ఆయిల్, గో బైక్ ఇంజిన్ ఆయిల్ ఉంది. దాని మీద మనం డిస్కౌంట్ కూడా ఇస్తాము. లేదు అంటే కస్టమర్ ప్రిఫరెన్స్ లైక్ మోటర్లు కానీ, క్యాస్ట్రల్ కానీ ఈ రెండైతే మనం వాడతాము. అదర్వైజ్ బజాజ్ ఆయిల్, హోండా ఆయిల్ ఇవి కూడా మన దగ్గర దొరుకుతుంది. సో మన దగ్గరికే సర్వీసింగ్ ఎందుకు రావాలి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ఏం నమ్మకం ఇస్తున్నాం? సో మన దగ్గరికి సర్వీస్ ఎందుకు రావాలి అని అంటే ఒక ఎక్స్పర్ట్ చేతికి మీ వెహికల్ ఇవ్వడం అండి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నమ్మకంగా. సపోజ్ మీకు ఏం తెలియదు, మీ బండి తీసుకొచ్చారు, ఇది అడ్జస్ట్ ఏంటంటే అది 10 రూపాయలు బిల్ అయితే ఆ 10 రూపాయల పార్టే వేసి మీకు బిల్ ఇస్తాం. ఇది కస్టమర్ తెలియదు, తెలుసు, మనం ఏదో పార్ట్ వేయకుండా బిల్ వేయడము ఇట్లాంటివి ఏవి జరగవండి. ఓకే, సో మీరు BS4 ఇంజన్ చేస్తారు, BS6 ఇంజన్ కూడా చేస్తారు. అండ్ మీ టెక్నీషియన్స్ అందరికీ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాతనే ఫీల్డ్లోకి దింపారు. సో ఇదైతే నేను ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా మీరు వీడియోలో చూడొచ్చు, ఫస్ట్లో కూడా చూడొచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మన టెక్నీషియన్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ లైవ్లో BS4 ఇంజిన్ ఎలా నడుస్తుంది, గేర్ వేసినప్పుడు ఎలా నడుస్తుంది, గేర్ వేయనప్పుడు ఎలా నడుస్తుంది, క్లచ్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, లేకపోతే యాక్సిలేటర్ అంటే ఏంది, మీకు చాకప్ జెల్స్ అంటే ఏంది అని ఫిజికల్గా చూపించి, మ్యాప్లో చూపించి, అలాగే ఎలక్ట్రిక్ సంబంధించిన బైక్లో ఏదైతే ఎలక్ట్రిక్ సంబంధించింది ఉంటో వైరింగ్ కానీ, లైటింగ్ కానీ ఇలాంటివి కూడా అన్ని ఫిజికల్గా
చేసి మరీ చూపించి మరీ టెక్నీషియన్స్ అయితే ఫీల్డ్లోకి దింపుతున్నారు. మనకు సంబంధించిన 7 బ్రాంచ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. సార్ చెప్పినట్టుగా 7 బ్రాంచ్ల పేర్లు కూడా చెప్పారు కదా. సో ఆ లొకేషన్స్లో మీరు ఎక్కడ నియర్ బై ఉన్నా కూడా మన రీల్ చూపించండి. 20% వరకు నెగోషియబుల్ అవుతుంది. ప్రతి దానిలో డిస్కౌంట్ అనేది అయితే ఖచ్చితంగా ఇస్తారండి. సో ఈ వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన గో బైక్ సర్వీస్ సెంటర్ వాళ్ళ నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రీల్స్ చూపించండి. ఇవే కాదు ఇంకా ప్రీవియస్ రీల్స్ కూడా వాళ్ళకు కూడా సపరేట్ పేజ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ యూట్యూబ్ కానీ. సో మీరు వాళ్ళ పేజెస్లో చూసి కూడా ట్యాగ్ చేసినా కూడా, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అన్ని సర్వీసులు ప్రొవైడ్ చేస్తారు. చెప్పారు కదా సార్ మాటలు, ఇంకొక మాట కూడా చెప్పారు. మీకు ఏ 1% నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు అక్కడికి వెళ్తే కూడా మీకు 10 రూపీస్ వరకు అయితే 10 రూపీస్ ఇచ్చేస్తారు. అది కూడా ఆన్ బిల్, ప్రతి ఒక్కదానికి బిల్ ఇస్తారు కదా. ప్రతి ఒక్కదానికి కంప్యూటరైజ్ బిల్ ఉంటుంది. సో ప్రతి దానికి బిల్ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళాక ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేడీస్కి అయితే చాలా స్పెషల్గా ఉంటుందండి. సో చాలా స్పెషల్ ట్రీటింగ్ కూడా ఉంటుంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. హౌస్ వైఫ్స్ కానీ డైరెక్ట్ ఇక్కడ రావాలి, చూపించుకోవాలి. అండ్ దట్టు వర్క్ అనేది ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తారు, దానికి ఏమైనా కమిట్మెంట్ ఉందండి? సో జనరల్ సర్వీస్ అనుకోండి 3 అవర్స్లో అయిపోతుంది. జనరల్ సర్వీస్ 3 అవర్స్లో అయిపోతుంది. అండ్ ఓన్లీ వీకెండ్స్ లో ఏంటంటే మనకు కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి అంటే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మనం టైమింగ్ ఇస్తాము, ఏ టైంలో మనం డెలివరీ ఇస్తాం అనేది. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, సాటర్డే సండే వీకెండ్ ఉంటుంది కదా, సో ఆ రోజు వర్కింగ్ అయినా? ఎందుకంటే చాలా మంది ఆ రోజుల్లోనే ఫ్రీ ఉండి బండి సర్వీస్ చేయించుకోవడం జరుగుతుంది. సో ఆ రోజు మనం వర్కింగ్ లో ఉంటామా? గో బైక్ అన్ని 7 days వర్కింగ్ ఉంటాయి. ఓకే ఓకే. సో మన మ్యాన్ పవర్ ఏంటంటే రొటేషనల్ వీక్ ఆఫ్ ద్వారా రన్ చేస్తాము. సో సాటర్డే సండేస్ కూడా మన వర్క్ షాప్స్ ఓపెన్ ఉంటాయి. ప్లీజ్ విజిట్ నియరెస్ట్ గో బైక్ సర్వీస్ సెంటర్ ఇన్ హైదరాబాద్.